హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ24. మనందరికీ తెలుసు వైసీపీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అని. చాలా పవర్ఫుల్ కాదు, అసలు అంత వరస్ట్ వైసీపీ మీడియా అనేది. అంటే అంత పవర్ఫుల్గా ఒక చెత్తగాళ్ళంతా, ఒక వేస్ట్ గాళ్ళంతా ఒక చోట చేరి సో ఎంత పత్తిత్తు మాటలు ఇక్కడ మాట్లాడుకుంటున్న ఒకసారి చూడొచ్చు. సో పృథ్వీరాజ్ గారికి అయితే అంటే చాలామంది కూటమి వాళ్ళు షేర్ చేస్తే ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక్కడ సపరేట్గా చూడండి, ట్రోల్ కూటమి అంటే కూటమి ప్రభుత్వాన్ని ట్రోల్ చేయడానికి ఇలాంటి వందల ఛానళ్ళు ఉన్నాయి. సో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఈ వైసీపీ సోషల్ మీడియా పర్సన్స్ వీళ్ళు ఎవరు రోడ్డు మీదకి వచ్చి రావరు. పోచాని గారిని అరెస్ట్ చేశారు, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయొచ్చు కదా. ఎందుకు పోచాని గారిని అరెస్ట్ చేశారని రోడ్డు మీదకి వచ్చి ఏదైనా చేయొచ్చు కదా. కనబడరు, వీళ్ళ ఫేసులు కనబడవు. ఎందుకంటే ధర్నాలు చేయొచ్చు కదా, వీళ్ళు రారు. ఎందుకంటే ఆయన చేసిన తప్పని వాళ్ళకి తెలుసు. కానీ ఈ జగనన్న పేరు కాపాడదాం, ఈ జగనన్న దగ్గర అవుదాం అని చెప్పేసి పెయిడ్ ఆర్టిస్ట్ వీళ్ళంతా, పేటిఎం బ్యాచ్ అంటారు కదా, పెయిడ్ ఆర్టిస్టులు. సో వీళ్ళు ఏం కామెంట్లు పెట్టారు మీకు కనిపిస్తుంది లేదో, నేను చదివి చూపిస్తాను మీకు. పాలిటిక్స్లో క్యారెక్టర్ లేని కొజ్జాగాడు, ఇది అది చదవడానికి కూడా ఇబ్బంది. అది ఇది ఒక ట్విట్టర్ని ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, లేకపోతే సరే కూటమి నుండి ఆ బడ్జెట్లో అంత తక్కువ వచ్చింది, ఈ పథకాలు అమలు చేయట్లేదు, ఈ పథకం వల్ల యూజ్ లేదు, ఇక్కడ ఎక్కువ కోట్లు ఖర్చు పెట్టారు, ఇలాంటి మాటలు మాట్లాడు. కానీ వీళ్ళు చూడండి ఏం కంటెంట్, వీళ్ళు ఇంత డీప్గా డిస్కషన్ చేసుకుంటారు. ఏం డిస్కషన్ చేస్తారో చూడండి. పాలిటిక్స్లో క్యారెక్టర్ లేని డాష్ గాడు, ఇగో చూడు పవన్ కళ్యాణ్ ట్విట్లో మళ్ళా ఇక్కడ లింక్ చేశారు వీడిని, పవన్ కళ్యాణ్ వీడిని మా జగనన్న ఇంట్లో కుక్కతో కూడా కంపేర్ చేయవు. ఇంత ట్విట్టర్ ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఏమన్నా వీళ్ళని, తల్లిని డాష్ని తిట్టినాడు అని చెప్పుకొని ప్రచారం చేసిన మళ్ళీ వాళ్ళతోనే పొత్తు పెట్టుకొని వాళ్ళ అమ్మ, ఇక చూడండి మీకు కనిపిస్తుందా లేదా చూడండి, ఈ పదాలు చూడండి. ఇది సోషల్ మీడియా పవర్, వైసీపీ సోషల్ మీడియా పవర్ ఏంటో తెలుసా? పృథ్వీరాజ్ లైలా సినిమా బాగలేక, సినిమాలో దమ్ము లేక సినిమా పోయిందిలే, కానీ ఈ వైసీపీ సోషల్ మీడియా పవర్ గివరు ఏం లేదు. మాటలు ఇంట్లో ఫ్యామిలీలు ఎవరైనా వీటిని సపోర్ట్ చేస్తారా? వీటిని ఇంత ఘోరంగానా? అభివృద్ధి లేదు, పథకాలు రావట్లేదు, అవి డిస్కషన్ చేయండి. ఇది చూడండి, వాళ్ళ అమ్మ డాష్ అని ప్రూవ్ చేసిన ఎథిక్స్ లేని చూడు, ఎథిక్స్ లేని లవ్ గాడు, ఆడుతో మాకు పొత్తేంటి, ఇవి ఎథిక్స్. మళ్ళీ దానికి 4.2K వ్యూస్, మళ్ళీ దానికి లైక్స్ 346 లైక్స్. అంటే ఇంత గలీజ్ గా మాట్లాడితే దానికి లైక్స్ కొట్టడం, ఇదంతా ఒక గుంపు డబ్బులు వస్తా ఉంటాయి వాళ్ళకి. ఎథిక్స్ అంట, ఇది ఎథిక్స్. మళ్ళా ఏంది అక్రమ అరెస్టు, పోచాని అక్రమంగా అరెస్ట్ చేయబడ్డాడంట. ఒక ఎమ్మెల్యేనో వైసీపీ ఎమ్మెల్యేనో ఎంపీ ఆయన ఏదో అంటాడు, ఏమంటాడంటే పోచాని గారు ఎప్పుడు తప్పు మాట్లాడలేదంట, బూతి మాట్లాడలేదంట. అలాంటి వాడిని పట్టుకొని పోచాని చాలా మంచోడంట, అలాంటి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా అంట. అసలు ఎవరైతే ఈ గ్రూప్ మెయింటైన్ చేస్తాడో వీళ్ళని తీసుకొచ్చి బొక్కలో వేయాలా వద్దా మీరు చెప్పండి? ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి బొక్కలో వేయాలా వద్దా? ఈయన డబ్బులు ఇస్తా ఉంటాడు, ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఆయన ముఖం అందరికి తెలుసు, కానీ అది ఇట్లా నడుస్తుంది. ఇంత ఘోరంగా ట్విట్టర్లో ట్రెండింగ్లు మళ్ళీ వి సపోర్ట్ పోచాని అంట. అంటే ఏందంటే ఇక్కడ ఒక బ్యాచ్ ఉంటుంది, ఒక గ్రూప్ లో ఒక మెసేజ్ వస్తుంది, వీళ్ళది ఒక పెద్ద గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో ఒక మెసేజ్ వస్తుంది, మనం వీళ్ళకి సపోర్ట్ చేయాలి, వీళ్ళకి నెగిటివ్ కామెంట్ చేయాలి అని చెప్పేసి. అప్లోడ్ చేసిన డేట్ కూడా అదే సందీప్ పంచకర్ల ఈజ్ ఏ గే, సందీప్ పంచకర్ల ఈజ్ ఏ గే, హీ కాంట్. నేను చూడండి, మీరు చూడండి ఇవి మళ్ళీ ఇంగ్లీష్లో, మళ్ళీ వీళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇంగ్లీష్లో చాటింగ్, ఇంత ఘోరంగా చూడండి. మళ్ళా రీసెంట్గా ఒక వీడియో చూశాను, దాంట్లో ఆయన ఏమంటాడంటే
వైసీపీకి ఎక్కువ ఓట్ షేరింగ్ వచ్చింది, ఎక్కువ పర్సెంట్ ఓట్స్ వచ్చాయి, మరి జనసేన ఎలా గెలిచింది, టీడీపీ ఎలా గెలిచిందంట. ఆయన ఓట్ షేరింగ్ వేరు. ఒక 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 డిస్టిక్ లో 2 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు ఉంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఎవరికి ఎక్కువ ఓట్లను బట్టి వాళ్ళని ఎమ్మెల్యే చేస్తారు. మొత్తం ఓట్ షేరింగ్ ని చూపించి చేయడం కరెక్ట్ అది తెలియదు. మరి ఆయన తెలియదు, ఆయన వీడియో చేస్తున్నాడు. మరి దారుణంగా ఉంది. రాముబాబు గారు సందీప్ పంచకర్ల వైఫ్ ని ఉంచుకున్నాడు అంట. హీ కాంట్ ఫక్ హిస్ వైఫ్. రాంబాబు గారు వైఫ్ ఏమో వాలంటీర్ తో పోయిందంట. ఇది చూడండి, ఇది ఇగో ప్రతి మనిషికి రాంబాబు అంటే ఆరంబాబేమో కాదు, ప్రతి మనిషికి ఒక లిమిట్ ఉంటది, ఒక ఓపిక ఉంటది. నిజంగా కూటమి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి చాలా ఓపిక. కొద్దిగా లోకేష్ గారికి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఆయన ఫైర్ అవుతున్నారే కానీ చాలా ఓపిక. ఆయన అన్నారు రీసెంట్ గా, లోకేష్ గారు అన్నారు, నేను అప్పుడప్పుడు ఎప్పుడు రాముడిలాగా కాదు, అప్పుడప్పుడు శివుడిలాగా కూడా ఉంటాను అని. ఇప్పుడు శివుడిలాగా ఉండాలి. ఇలాంటి టైంలో మన యాంగ్రీనెస్ అనేది బయటపడాలి. తప్పులేదు. అది ఇది చూడండి, వాళ్ళ వైఫ్ ని ఎవరో డాష్ అని స్పేస్ లో ఒకటే ఏడుపు. ఇలాంటి వాళ్ళకి నిజంగా నిన్న మనం మాట్లాడినాం కదా, అదే గోదావరి కుర్రోడు. సో ఒక్కసారి గోదావరి కుర్రోడి కాల్ చేద్దాం. మీరు చేస్తారా? సో ఒక్కసారి అంటే మన గోదావరి కుర్రోడు నిన్న బాగా మాట్లాడాడు, వీడియో కూడా చాలా బాగా పోయింది. ఒకసారి గోదావరి కుర్రోడితో మాట్లాడి చూద్దాం, ఆయన కూడా చూసే ఉంటాడు. సో ఎలా స్పందిస్తారు ఈ చెత్తని, ఇలాంటివి తెలవాలి కదా, ప్రజలకు తెలవాలి కదా. ఇంత ఘోరంగా చాటింగ్ జరుగుతుంది. ఇది మళ్ళా లోపల ప్రైవసీలో ప్రైవేట్లో జరగట్లేదు, ఇది సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్న ఘోరాలు ఇది. మళ్ళీ దీనికి డబల్ టిక్, బ్లూ టిక్ కూడా ఉంది చూడండి దీనికి. ఇలాంటి అకౌంట్స్ కొన్ని వందల వేలల్లో ఉన్నాయి. వీళ్ళే సినిమాల్ని బ్యాన్ చేయాలన్నా, లేకపోతే వైసీపీకి ఏదైనా కొద్దిగా నెగిటివ్ అయినా ఏదైనా అయితే ఇక వీళ్ళు బూతులతో రెచ్చిపోయి అవతలని మానసికంగా అత్యాచారం చేస్తారు. అవతల ఉన్న పర్సన్ని ఎవరైతే వీళ్ళకి నెగిటివ్గా ఉంటారో, సో వీళ్ళని ప్రశ్నిస్తారో, నెగిటివ్గా కూడా కాదు, వీళ్ళ జగన్ గారిని కానీ ఎవరు ప్రశ్నిస్తారో, సో వాళ్ళ మీద మానసిక అత్యాచారం అంత ఘోరంగా ఉంటుందండి. వీళ్ళ ట్రోలింగ్ కానీ, వీళ్ళ పనులు కానీ. నిజంగా కూటమిలో చాలా ఎవ్వరు ఉండరు వీళ్ళండి ఇలాగా. అంటే వీళ్ళు ఎంతగానో రెస్పాండ్ అవుతారు కూడా, వీళ్ళకి ఇది తప్పు అని రెస్పాండ్ అవుతారు కానీ వాళ్ళ అమ్మని తిట్టడానికి మనం అమ్మని తిట్టడం కరెక్ట్ కాదని ఒక భావన ఉంటుంది. సో అది ఆ తేడా వల్లనే ఈరోజు వైసీపీ ఓడిపోయి 11 స్థానాలకు అంకితమైంది. నిన్న మాట్లాడినాం కదా గోదావరి కుర్రోడ్తో. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న, ఇది మన ట్విట్టర్ లో చూస్తున్నారా అన్న? ఇది మన ట్రోల్ కూటమి అని ఒక అకౌంట్ అయితే చూసిన అన్న. చూసి నాకు బాధేసింది నిజంగా. ఎంత ఘోరంగా ఇది బాగా ట్విట్టర్ లో షేర్ అవుతుంది. అది ఇంకొకటి ఏమన్నా దీనికి లైక్స్ కూడా వస్తున్నాయి అన్న. మరి ఎలా లైక్స్ వస్తున్నాయి, షేర్స్ నడుస్తున్నాయి, ఎలా షేర్స్ నడుస్తున్నాయి అనుకోవచ్చు? వాళ్ళందరూ పేటిఎం వెళ్తాం, పేటిఎం జగన్ గారి పావులా బ్యాచ్ అంతనే, జగన్ గారి పేటిఎం బ్యాచ్ అంతనే. ఇలాంటి నా కొడుకులు ఏంటంటే వీళ్ళు ఇలాగ మొఖాలు కనిపించి లేని చోట మెసేజ్లు పెట్టగలరు కానీ ధైర్యంగా ముఖం మీదకి వచ్చి మాట్లాడడం మగోళ్ళు కాదు వీళ్ళు. నన్ను అడిగితే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే చంపేస్తారు నా కొడుకులను ఒక్కొక్కనే పరుగులేటింగ్. కాదన్న, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే అందరూ చూసే ప్లాట్ఫామ్. సో అలాంటి ట్విట్టర్లో కూడా అంటే నరేంద్ర మోదీ కానీ, ఇట్లా రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, ఇట్లా మంచి వాళ్ళు ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఈ ట్విట్టర్ నుండి జనాలకి అది కష్టంలో ఆడు పోస్ట్ పెట్టినాడు కూడా జగన్ గారు బొమ్మ వేసుకుని పెట్టాడు. ఆ పైన ప్రొఫైల్ పిక్ చూసేవలేదు. ఆ జగన్ గారు బొమ్మ వేసి పెట్టాడు. ఆడికి లేదా అమ్మ, ఆడికి అమ్మ అంటే విలువ లేదు, ఇల్లు అంటే విలువ లేదు. అలా నా కొడుకులు అండర్లో ఉండే వాళ్ళందరూ అలాగే ఉంటారు, ఇంకా అలా ఉంటారు. మళ్ళీ ఎంత ధైర్యంగా అండర్లో ఉండే వాళ్ళందరూ అలాగే ఉంటారు. నా కొడుకు ఎవడైతే పెట్టినోడైతే ఉన్నాడో ఆడ ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఆ సోషల్ మీడియాలో కదా నా కొడకలరా ఎవడైనా ముందుకు వచ్చి మాట్లాడారా మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఇప్పుడు మీ మీడియా పూర్వకంగా చెప్తున్నాను నేను, ఆ దమ్ము ధైర్యం ఉన్న మగోడు ఎవడన్నా ఉంటే ఆడ ఒకే అబ్బకి పుట్టుంటే
ఆడ ఒకే అబ్బకు పుట్టుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆడ ఒకే అబ్బకు పుట్టుంటే రమ్మని చెప్పి నా కొడుకులు ఎవరైనా బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడమన్నా. ఈ సోషల్ మీడియాలో పెట్టినా ఆడి పేరు పెట్టమనరా, పలానా నేను పెట్టినా ఆడి పేరు పెట్టమన్నా. ట్రోల్ కోటమే ఏం పిక్తారా మీరు? ఏం పిక్తారు? నాకు కొడగలరా? మాకు రావా బూతులు? మేము మాట్లాడలేము ఆ బూతులు. మళ్ళీ ఇక్కడ ట్యాగ్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తున్నారు ఇక్కడ ప్రతి విషయంలో కూడా. మళ్ళీ తమ్ముడు ఈ నా కొడుకులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒక అమ్మకి అబ్బకి పుట్టినోళ్ళు కాదు వీళ్ళందరూ. శంకర్ జాతి నా కొడుకులు వీళ్ళంతా అంతే. ఒక్కొక్క చూడు ఏం చేస్తుంది ఆ టైప్ నా కొడుకులు. ఇంకా మనం అంత డీటెయిల్ గా చెప్పలేము, ఎందుకంటే మన నాయకుడు మనం ఎలా చూసుకుంటున్నాడు. మన ఎవరిని కూడా ఆ పెట్టినాడు వాళ్ళ అమ్మనే బాబుని కూడా తిట్టే అధికారం మనకు లేదు. పిల్లల్ని అయితే పెంచగలరు కానీ వాళ్ళ బుద్ధులు నేర్పించలేరు కదా తల్లిదండ్రులు. ఈ నా కొడుకులు వాళ్ళ నాయకుడిని మా అండర్లో ఉండి వాళ్ళ నాయకుడు చెప్పిందే చేయడం. నీకు జగన్ 2.2 అంటే ఇదే తమ్ముడు. విపరీతంగా అందరినీ బ్యాట్ చేయడానికి నా కొడుకులు అందరూ జగన్ 2.2 అంటే అదే. అంటే రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో కూడా ఎవరిని అంటే పర్సనల్ గా కించపరచడం కానీ అలాంటి చేయొద్దని చెప్పి చాలా వార్నింగ్ ఇచ్చారు. అంటే మంత్రుల్ని కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తల్ని కానీ. మరి వీళ్ళ బుద్ధి ఎట్లా పోయిందన్న? అంటే వీళ్ళు అంత పర్సనల్ గా ఇంత హేట్రేట్ ఎందుకు పెంచుకుంటున్నారు అనుకోవచ్చు? ఈ నా కొడుకుల్లో ఒక ఎమ్మెల్యే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి నా భార్యని, మన పేరు నాని అన్నారు కదా, పేరు నాని, చంద్రబాబు నాయుడు గారు మన పేరు నాని భార్యని అరెస్ట్ చేద్దాం అంటే, పేరు నాని భార్య ఆడవాళ్ళ మీద మనం ఏం చూస్తాం రాజకీయం? అవును, నీకు ఏమైనా అవకాశం దొరికితే పేరు నాని గారిని వేసేయి, ఆడ కొడుకు మీద అంటే వాళ్ళ కొడుకును కూడా వేసేసి బహిరంగంగా ప్రెస్ మీట్ లో చెప్పాడు. చంద్రబాబు నాయుడు గొప్పతనం, మన పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం, ఆ సొంత పార్టీ ఎమ్మెల్యే. ఈ నా కొడుకులు మళ్ళీ అమ్మనా బూతులు. ఆ బూతులు నాకు మాట్లాడడానికి చిరాగ్గా ఉంటుంది. లేదంటే నేను అంతకన్నా ఎక్కువ బూతులు తిడతాను నా కొడుకులను ఒక్కొక్కరిని. వీళ్ళు రెచ్చగొడుతున్నారు. పెట్టిన నా కొడుకులకు మళ్ళీ కింద కామెంట్లు వాళ్ళంతా వాళ్ళే పెట్టుకుంటారు. ఎవడో పెట్టడో అక్కడ పెట్టి కూడా ఎవడో ఉండడో. నిజంగా ఇదే సోషల్ మీడియాలో వాళ్ళకి అంత సపోర్ట్ చేసే వాళ్ళు అంటే ఓట్లేయి తమ్ముడు, ఓట్లేయి అంత సపోర్ట్ చేస్తున్నారు. ఇదేదో పోస్ట్ పెట్టగానే పొలమంటే కామెంట్లు లైక్లు కొడుతున్నారు. ఓట్లేయి లైకులు కూడా పోతున్నాయి, లైకులు కూడా వీళ్ళు కొట్టుకుంటున్నారు వీళ్ళు. అంతే తమ్ముడు. ఒక్కొక్కరికి నా కొడుకులు ఒక్కొక్కరికి 25-30 అకౌంట్లు ఉంటాయి. ఒక్కొక్కరికి 25-30 అకౌంట్లు ఉంటాయి. వాళ్ళే కొట్టుకుంటారు. ఎవరి డబ్బు ఆడే కొట్టుకోవాలన్నట్టుగా వాళ్ళే కొట్టుకుంటారు. ఆ జగన్ గారికి ఇప్పుడు కానీ సిగ్గు ఉండాలి. ముందుసారి ఎమ్మెల్యేలతో అందరిని బూతులు తిట్టించే నాశనం అయిపోయాడు. ఎటు కాకుండా పోయాడు. ఇంక ఈసారి నెగ్గడం కాదు కదా, ఏమీ చేయలేడు. ఇలాంటి చేతిగా జీవితంలో రాజకీయానికి సన్యాసాలు ఇచ్చేస్తారు జగన్. అంటే జగన్ ఓడిపోవడానికి మెయిన్ కారణం వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ మీడియా ముందుకు వచ్చి. జగన్ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటి? అమ్మనా బూతులు తిట్టే ఎమ్మెల్యేలు పక్కన పెట్టుకోవడం, అందరి దామనే అమ్మనా బూతులు తిట్టించడం. మళ్ళీ అదే ఫాలో అయ్యాడనుకో ఆ జీవితంలో రాజకీయం అన్నది చేయలేడు. అదైతే పక్క. జగన్ ఇప్పటికైనా ఇది గ్రహించుకోకపోతే మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాం. జనాలు అందరూ చూస్తున్నారు. మళ్ళీ మీ మీడియా పూర్వకంగా చెప్తున్నాను, బాబు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నుంచి అయినా నువ్వు నీ టీంని కంట్రోల్ పెట్టుకోలేకపోతే నువ్వు జీవితాంతం రాజకీయాల్లో ముట్టుకోలేవు. రాజకీయం నువ్వు చేయలేవు, రాజకీయాన్ని ముట్టుకోలేవు. నువ్వు ఇంకా రాజకీయానికి కూడా పనికిరావు మా లెక్కలో అయితే. అన్న వీళ్ళు ట్విట్టర్ ట్రెండింగ్, ట్విట్టర్ సోషల్ మీడియా పవర్ ఉంది మాకు జగన్ అన్న కంటే. ఇదేనా అన్న పవర్? అదే తమ్ముడు పవర్. ఓవరికి 10 అకౌంట్లు అమ్మాయిల పేరు మీద అకౌంట్లు పెట్టుకుంటారు వీళ్ళు. అబ్బాయిల పేరు మీద ఒక 30 అకౌంట్లు, అమ్మాయిల పేరు మీద ఒక 50 అకౌంట్లు. వాళ్ళే మెసేజ్లు పెట్టేసుకుంటారు, వాళ్ళే కామెంట్లు పెట్టేసుకుంటారు, వాళ్ళే పోస్టులు పెట్టేసుకుంటారు, వాళ్ళే లైకులు కొట్టేసుకుంటారు. మళ్ళీ అఫీషియల్ లెక్క బ్లూ టిక్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు కదా వీళ్ళు. అంటే తమ్ముడు ఏం చేస్తాం, మన కర్మ, మన దేశానికి పట్టిన కర్మ ఇది. ఇలా కొడుకులందరూ, ఇలాంటి నా కొడుకులందరూ మన రాష్ట్రంలో ఉండడం మనం చేసుకున్న కర్మ అన్న. కరెక్టే అన్న. ఈ నా కొడుకుల కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో నిజంగా చెప్పాలంటే. నా కొడుకు ఇంతలా తయారయ్యాడే, నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో. విజయమ్మ ఇంక అందుకే తట్టుకోలేక వదిలేసి పారిపోయింది పాపం. నన్ను ఎక్కడ చంపేస్తాడా అని పారిపోయింది విజయమ్మ. కాదన్నా వీళ్ళు అమ్మల అక్కల జోలికి పోవడం ఎందుకన్నా? అంటే ఓపెన్ చేస్తే వాళ్ళ భార్య వీళ్ళ భార్య, వాళ్ళ భార్యని ఉంచుకోవాలి, అంత ఘోరంగా చేసే అవసరమే ఉందన్నా? అంటే ఫ్యామిలీ లేకుండా వీళ్ళు మాట్లాడలేరు అనుకోవచ్చా? ఆడికి అమ్మ భార్య అంటే విలువ లేదు తమ్ముడు, విలువ తెలియదు ఆడికి. అమ్మనే భార్యని ఒకలాగే చూస్తారు వీళ్ళందరూ, తల్లిని పిల్లాన్ని. నన్ను కూడా చేసినా నీకు వైసీపీ వాళ్ళని తల్లికి పిల్లానికి తేడా తెలియదు నా కొడుకులు. అమ్మనే భార్యని ఒకేలాగా చూస్తారు ఈ నా కొడుకులు. మనం అంత పచ్చిగా మాట్లాడలేము.
కానీ నా కొడుకులకు ఒక్కొక్కరికి సోషల్ మీడియా పోస్ట్ పెట్టి నా కొడుకులు ధైర్యంగా ఒక మళ్ళీ చెప్పిన ఒక అమ్మకి అప్పకి పుడితే రండి నా కొడకలారా ఎవడైనా సరే ఇలా మీడియాలో పోస్టులు పెట్టడం కాదు ఖాళీగా కూర్చుని కనీసం ఒక ఫోటో కూడా వాళ్ళు మెయింటైన్ చేయరు, ఒక అడ్రస్ కూడా మెయింటైన్ చేయరు. జగన్ గారు బొమ్మ వేసారు కదా నెంబర్ 1 ఈడే నెంబర్ 1 ఆయన వేసుకున్నారు కదా బొమ్మ, మా అందరికీ ఈడే హెడ్ అని బొమ్మ వేసుకున్నారు కదా. జగనే చేయించినట్టు, ఇంకా ఎవడో ఎందుకు చేయించారు, జగనే చేయించినట్టు. చేసేదే గలీజ్ పని, మళ్ళీ ధైర్యంగా ఫోటో పెట్టుకురా చూడు. పేరు పెట్టుకుంటే ఎక్కడ తీసుకెళ్ళి మళ్ళీ బొక్కలేస్తారని పేరు పెట్టలేదు వాళ్ళు. మొగతనం లేని నా కొడుకులేళ్ళు, మొలతాలు లేని నా కొడుకులేళ్ళు, ఆడంగా నా కొడుకులేళ్ళు, కొజ్జాగాళ్ళు అందరినీ కొజ్జా అంటున్నారు. మన వాళ్ళందరూ ధైర్యంగా ప్రెస్ మీట్ లోనే మాట్లాడారు, ఎవరో కూడా సోషల్ మీడియాలో పేరు ఊరు లేకుండా మాట్లాడలేదు. వీళ్ళ ధైర్యం లేని కొజ్జాగాళ్ళు, నెంబర్ 1 కొజ్జాలు ఎవరన్నా ఉంటే వీళ్ళే. మరి వీళ్ళ మీద ఎలాంటి లేకుండా పోస్టులు పెట్టేవాళ్ళు. వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు అన్న? మరి ఇప్పుడు ఇట్లా ఘోరంగా చేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి యాక్షన్ అంటే పోసాని అయిపోయాడు. అంతకు ముందు ఫేస్బుక్ ఖాతాలో మెసేజ్లు పెట్టి కూడా ఆడెవడో పేరు మనకు గుర్తు రావట్లేదు కానీ టైంకి ఆడు వెళ్ళిపోయి లోపలికి. ఇంకొకడు ఉన్నాడు మన బోరుగడ్డ అనిల్ కుమార్ గారు, ఆడు ఇప్పుడు వచ్చి ఇటు పోయాడో కూడా జైల్లో ఉన్నాడు. ఏమైందో ఏటో చచ్చాడో బతికాడో ఎందుకే ఎవరికి తెలీదు. ట్రీట్మెంట్ చాలా గట్టిగా ఉంటది. మరీ చెప్తున్నాం, ఇలా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టే వాళ్ళకి ట్రీట్మెంట్ చాలా గట్టిగా ఉంటది. రాజకీయంలా చెయ్యండి, హోదాగా రాజకీయంలో చెయ్యాలా. చిల్లర నా కొడుకులు కాదు, చిల్లర నా కొడుకులారా. ఏం చిల్లర నా కొడుకులు రా వైసీపీ వాళ్ళు. ఎంతకన్నా చిల్లర నా కొడుకులు ఏ స్టేట్ లో కూడా చూడలేదు నువ్వు అన్న. కానన్నా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గాని, ఇప్పుడు పోచాని గాని వాళ్ళు మీడియా ముందు ఫేస్ చూపించి తిట్టారు. మరి వీళ్ళు కనబడరు కన్నా, మరి వీళ్ళని ఎట్లా పట్టుకుంటారు? అని చెప్తాము, పట్టుకుంటారు. మనకి సైబర్ వాళ్ళు ఎందుకు, సైబర్ క్రైమ్ ఉన్నది ఎందుకు పట్టుకుంటారు. నా కొడుకులందరినీ పట్టుకుంటాం. డెఫినెట్ గా దీని మీద కూడా మంచి చర్య తీసుకుంటాం. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, సోషల్ మీడియాలో ఎలా పడితే అలా పేలి నా కొడుకుని అవన్నీ వదలమని. వీళ్ళు గ్యారంటీగా పట్టుకుంటాం. గ్యారంటీగా చొక్కలంటే చూపించాం వాడికి, పెట్టినోడు ఎవడైతే ఉన్నాడో. వీళ్ళు బయట రెచ్చిపోరు కానీ ట్విట్టర్ లోనే రెచ్చిపోతారు కదా వీళ్ళు. వీళ్ళకి బయట రెచ్చిపోతే చంపేస్తారు. బయట రెచ్చిపోతే ఊరుకుంటారు ఎవరైనా చెప్పు? అవును, బయట రెచ్చిపోతే అవ్వడో ఊరుకోడు. అవును అన్న. కాదన్నా, ఇప్పుడు బడ్జెట్ ఉంది, పథకాలు సరే, అది రాలేదు ఇది రాలేదు అవి మాట్లాడాలి కానీ వాళ్ళ సూపర్ 6 కూడా రిలీజ్ చేశారు కదా, నిజంగా చాలా హర్షణీయం. బడ్జెట్ లో సూపర్ 6 కూడా ఆమోదం అయింది. అవును, ఇంకేంది వీళ్ళకి బాధ. నా కొడుకు ప్రజల సమస్యల మీద పోరాడండి రా, నా కొడకలారా, మొలతల్లే నా కొడకలారా, ప్రజల సమస్యల మీద పోరాడండి. మీలో మీరు కక్షలు గజ్జలు పెట్టుకుని పోరాడడం కదా, ప్రజా సమస్యల మీద పోరాడండి. అప్పుడు మీరు నాయకులు అనిపించుకుంటారు. ఇలా పోరాడితే మీరు లంగగాళ్ళు అంటారు మిమ్మల్ని అందరినీ. మొత్తం వైసీపీ నా కొడుకులు అందరూ లంగగాళ్ళే అంటారు. అంటే వీళ్ళకి నా కొడకలారా, వీళ్ళకి కూటమితో లోపాలు దొరక్క వీళ్ళకి. ఎందుకంటే అక్కడ పరిపాలన బాగుండి, అక్కడ అభివృద్ధి గాని, పథకాలు గాని అన్ని బడ్జెట్ లో అన్ని బాగున్నాయి. సో అది చూసి ఇక వీళ్ళకి ఏం పాయింట్ దొరక్క ఇక వీళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడం. పాయింట్ మాట్లాడడానికి ఏం తప్పు లేదు, ఏం తప్పు జరగట్లేదు. అంతా వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారంగా ఒకదాని ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు అయినా, ఇటు చంద్రబాబు నాయుడు గారు అయినా, అటు మన నారా లోకేష్ గారైనా, ఎవరెవరు ఏమేం మాటలు ఇచ్చారో, ఏ ఊళ్ళో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ గుర్తు చేసుకుని మరి ఎవరెవరికి ఏ మాట ఇచ్చారో అన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఎక్కడ ఏది వదిలేదు, కానీ వీళ్ళని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. వీళ్ళని ఇట్లానే వదిలేస్తే ఒక గ్రూప్ కి 4 వదిలేదు లేదు. నేను మీ పూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళకి రిపోర్ట్ కొట్టండి, ఆ పేజీకి రిపోర్ట్ కొట్టండి. మన జన సైనికులైనా, మన టీడీపీ వాళ్ళైనా, ఎవరైనా సరే మీరు అది చూసారంటే షేర్ చేయడం కాదు, మన వేరే వాడికి ఎవరికో షేర్ చేయడం కాదు. షేర్ చేస్తే అది ఇంకొక 100 మందికి వెళ్తుంది. షేర్ చేయొద్దు. మీరు అలాంటి పోస్ట్ చూసినా కింద రిపోర్ట్ కొట్టండి. దాని కింద 3 చుక్కలు అంటే ఆ 3 చుక్కలు కింద మ్యాటర్ అవుతుంది. లాస్ట్ లో రిపోర్ట్ అన్నది అంటే రిపోర్ట్ కొట్టండి. అలాంటి పేజీలన్నిటికి రిపోర్ట్ కొట్టండి. ఇలాంటి గ్రూపులు చాలా ఉన్నాయన్న, ఇలాంటి ఇట్లా నెగిటివ్ గా ఫ్యామిలీని తిట్టే గ్రూపులు. మనం కూడా ఏంటంటే నీ మీడియా పూర్వకంగా, ఈ టీవీ 24 మీడియా పూర్వకంగా ప్రజల్లో కూడా మనం ఈ సోషల్ మీడియా మీద చైతన్యం తీసుకురావాలా. నిజంగా మనకి ఏది తప్పు అనిపిస్తే దాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి అన్నది కూడా మనం చైతన్యం తీసుకురావాలా. ఫేస్బుక్ లో గానీ, యూట్యూబ్ లో గానీ, ట్విట్టర్ లో గానీ, ప్రతి దాంట్లో ప్రతి యాప్ కూడా ఇచ్చాడు రిపోర్ట్ అన్న ఆప్షన్. ఆ రిపోర్ట్ కొట్టినప్పుడు అది ఎందువల్ల జనాల్లో గొడవలు పెంచుతుందా, అది హార్మ్ఫుల్లా, లేకపోతే టెర్రరిస్టా ఏంటని ఉంటుంది. అది మెన్షన్ చేసి ఒక రిపోర్ట్ కొట్టామనుకోండి, మనం అనే కాదు, ఇప్పుడు 4,000 ఓట్లు వేసారు దానికి, లైకులు కొట్టారు, 4,000 లైకులు కొట్టారు. అదే 4,000 మంది దానికి
అదే 4,000 మంది దానికి రిపోర్ట్ కొడితే ఆ పేజీ ఉండదు, ఎగిరిపోతుంది. అది మళ్ళీ పెట్టుకోవడానికి ఏమి ఉండదు, ఇంకా మళ్ళీ కొత్తది ఓపెన్ చేసుకోవాలా. జనాల్లో మనం ఈ చైతన్యం కూడా తీసుకురావాలా. నాకు ఈ విషయం తెలియదు తమ్ముడు, మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. అంటే నాకు కూడా అసలు ఇది ఓపెన్ చేసి చూపించడానికి చదవడానికి కూడా లేదన్నా, అంత గలీజ్గుంది. అంటే ఎందుకు చూపించానంటే, ఎందుకు ఇక్కడ వేసి ఈ కంటెంట్ గురించి మాట్లాడుతానంటే, వీళ్ళని ఎవరు ఆపలేకపోతున్నారు. వీళ్ళ గురించి మాట్లాడడానికి కూడా మాకు సిగ్గు అవుతుంది. తమ్ముడు ఈ రోజు మనం అందరం కూడా ఒక నినాదానికి రావాలి. బ్యాన్ వైసీపీ సోషల్ మీడియా. వైసీపీ సోషల్ మీడియాని మనం బ్యాన్ చేయాలి. మనం ఎవరో అయితే ఉన్నామో వాళ్ళందరం కూడా రిపోర్ట్ కొట్టడం మొదలు పెట్టాలా ఆ సోషల్ మీడియా ఛానల్ని. ఏమేమి ఛానల్ అయితే ఉన్నాయో ఈ మీడియా పూర్వకంగా మా తెలుగు తమ్ముళ్ళకి, మా జనసేన తమ్ముళ్ళకి చెప్పేది ఒకటే, ఆ మీడియా ఛానల్స్, ఆ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూసారు, అది మనకు తప్పుగా అనిపించింది, అది తప్పు, రిపోర్ట్ కొట్టండి. దాన్ని రిపోర్ట్ కొట్టండి, అది తప్పు అని చెప్పి రిపోర్ట్ కొట్టండి. అదే చెప్తున్నాను, దాన్ని మనం అలాగే నిర్వీర్యం చేయగలగాల. సైబర్ క్రైమ్ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. అన్న నాకు ఒకటి అర్థం కాదు, వీళ్ళు ఉద్యోగాలు చేసుకోకుండా ఖాళీగా ఉండి ఇట్లా డబ్బులు వస్తాయి ఇక్కడ, వాళ్ళకి డబ్బులు ఇస్తారు తమ్ముడు, వాళ్ళకి ఇదే ఉద్యోగం, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. వాళ్ళకి ఇదే ఉద్యోగం. పొద్దున్న అయితే సాయంకాలం వరకు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టండి, లేకపోతే మన చంద్రబాబు ఫ్యామిలీని తిట్టండి, మన నారా లోకేష్ ఫ్యామిలీని తిట్టండి, ఆ టీడీపీ ఎమ్మెల్యేలను తిట్టండి, జనసేన ఎమ్మెల్యేలను తిట్టండి, జనసేన వాళ్ళకి ఇదే ఉద్యోగం. పొద్దున్న ఇస్తే అంటే వాళ్ళకి వచ్చిన డబ్బుతో కూడా లక్షల్లో జీతాలు వస్తాయి. వాళ్ళకి లక్షల్లో జీతాలు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. లక్షల్లో జీతాలు ఇచ్చి మందని మేపుతున్నాడు, లక్షల్లో జీతాలు ఇచ్చి. కాదన్నా వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. అంటే యువతలో అమ్మల అక్కల్ని తిట్టి ఆ వచ్చిన డబ్బుతో ఎట్లా కడుపు నిండుతుంది అన్న వీళ్ళకి? వాళ్ళకి రావు తమ్ముడు డబ్బులు, జగన్ ఇస్తున్నాడు డబ్బులు. అవునవును, జగన్ ఇస్తున్నాడు వీళ్ళకి పర్సనల్ గా జీతాలు, జగన్ ఇస్తారు వీళ్ళకి జీతాలు. ఏం చేసినందుకు ఎంతమంది తిట్టాలి. వైసీపీ వాళ్ళు ఏంటంటే టీడీపీ ఎమ్మెల్యేలు తిట్టండి, చంద్రబాబు నాయుడు తిట్టండి, పవన్ కళ్యాణ్ తిట్టండి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టండి, జనసేన ఎమ్మెల్యేలు తిట్టండి, జనసేన ఎలా యాక్టివ్ ఉన్న కార్యకర్తలు తిట్టండి. వీళ్ళు ఇదే పని. వాళ్ళని తిట్టినా ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ కూతుర్లని అవి ఎందుకు అన్న అసలు అర్థం కాదు నాకు. వీళ్ళకి ఇంకా మాట్లాడుకోవడం అనవసరం తమ్ముడు. ఇలాంటి ఎవరో నా కొడుకుల గురించి నాకు బూతులు వస్తున్నాయి, నాకు నిజంగా బూతులు వస్తున్నాయి. నేను మీడియాలో పూర్వకంగా అంత డైరెక్ట్ గా నేను మాట్లాడలేను, కానీ నాకు నిజంగా బూతులు వస్తున్నాయి. నా కొడుకులకి మన ప్రజలే సమాధానం చెప్పాలా. ఇలాంటి పోస్టుల్ని ఎలా ఖండించారో మనమే చూద్దాం. ఖండించడం అంటే మన ప్రజలారా, తెలుగు తమ్ముళ్ళారా, జనసేన నాయకులారా, అలాంటి పోస్టుల్ని ఎవరికి షేర్ చేయకండి. తప్పుడు పోస్టులు షేర్ చేయకండి. షేర్ చేస్తే మనమే దాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేసినట్టు, మనమే దాన్ని ఆ ప్రచారం ఎక్కువ చేసినట్టు. మీరు చూసినప్పుడు దాన్ని రిపోర్ట్ కొట్టండి, అది తప్పు అని ఒక రిపోర్ట్ కొట్టండి. ఇదే నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. ట్విట్టర్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయన్న. నేను ఇంకా ఓపెన్ చేయాలి అంటే ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేసింది చాలా చిన్నది, ఇంకా గలీజ్ లెవెల్లో ఉన్నాయన్న ఇంకా చాలా. లేదు తమ్ముడు, మేము కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఇలాంటి తప్పుడు పోస్టులు పెడితే నా కొడుకులు ఎవడైతే ఉన్నారో వాళ్ళందరి మీద గట్టిగా మేము పనిచేద్దాం అని ఫిక్స్ అయ్యాం. అవును, ఇదంతా అందరినీ ఎత్తుక్కుని వస్తాం. ఇదంతా ఐపాక్ వెనక రాజ్యాంగం, ఐపాక్ అనుకుంటా వచ్చానా? ఇదంతా ఐపాక్ టీం తమ్ముడు. ఆ జగన్ గడ ఐపాక్ టీం లక్షలు ఇస్తున్నాడు వాళ్ళకి, కోట్లు కొమ్మరిస్తున్నాడు వాళ్ళ మీద తిట్టినందుకు. కాదని కోట్లు కొమ్మరిస్తున్నాడు, లక్షలు కోట్లు ఇస్తున్నాడు అంటున్నావు కదా. ఎంత ఆయనకి ఎలా వస్తున్నాయి? జగన్ గారు దోచిన డబ్బు తమ్ముడు. నీకు తెలియదా జగన్ గారికి డబ్బు ఎంత ఉందో? దోచుకున్న డబ్బు ఎంత ఉంది ఆడికి? ఎప్పుడు చూడలే. సిబిఐ కేసులో ఇన్ని కోట్లు అని రాస్తారు కదా, ఇన్ని కోట్లు స్కామ్ లో జగన్ లోపలికి వెళ్ళి రాశాడు కదా, సున్నాలు రాసుకుంటూ. ఆ సున్నాల్లో ఒక సున్నా ఎత్తూ ఉంటాడు వాళ్ళకి బిస్కెట్లు లాగా. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న? ఏం లేదు తమ్ముడు, ఇలాంటి పోస్టుల్ని మన జనసేన గాని, తెలుగుదేశం నాయకులు గాని వీళ్ళందరూ కూడా ఖండించాలి. దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. అది మేము కోరుకుంటున్నాం. మేము కూడా మా వంతు సహాయంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా క్యాచ్ చేసి ఆ పేజీలు ఏవైతే ఉన్నాయో ఆ పేజీలు కానీ, యూట్యూబ్ లో కానీ, ఈ ఫేస్బుక్ లో కానీ, ఈ వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో బ్యాండ్ వైసీపీ సోషల్ మీడియా నినాదానికి వచ్చాం మేము. ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా ధ్యేయం. బ్యాండ్ వైసీపీ సోషల్ మీడియా, ఇంక ఇదే మా నినాదం. వైసీపీ సోషల్ మీడియా అన్నదే ఫేస్బుక్ లో గానీ, ట్విట్టర్ లో గానీ దేంట్లో కూడా రాకూడదు. ఇంకా అలా చెయ్యాలా, నిర్వీర్యం తోసే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, జగన్ అగత్ పాతాలని తొక్కేస్తా అన్నారు.
అలాగే ఈ సోషల్ మీడియాలో కూడా మనం వీళ్ళ అకస్మాతాలని తొక్కేయాలి. అది. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ. ఓకే, నిజంగా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ జైల్లోకి వెళ్ళిండు, పోచాని జైలుకి వెళ్ళిండు, వంశీ జైలుకి వెళ్ళిండు. ఎందుకు వీళ్ళందరూ వెళ్ళారంటే వీళ్ళ మాటలు కానీ వీళ్ళ ప్రవర్తన కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అట్లా చేసినప్పుడు వీళ్ళు జైల్లోకి వెళ్ళారు. వాళ్ళ తర్వాత ఇప్పుడు ఇంకా ఎవరైతే ఇంకా పచ్చి బూతులు మాట్లాడారో కూటమి ప్రభుత్వం తరపు కానీ నార్మల్గా సోషల్ మీడియాలో వచ్చి ఎవరైతే బూతులు మాట్లాడారో వాళ్ళందరూ అందరూ జైల్లోకి వెళ్ళడం పక్కా. సో వాళ్ళ తర్వాత వీళ్ళే ఉంటారు లిస్ట్ లో. ఎవరైతే ఈ సోషల్ మీడియాని రన్ చేసేటోళ్ళు, ఇక్కడ లైక్స్ కొట్టేటోళ్ళు, వీళ్ళనే నెక్స్ట్ టార్గెట్ వీళ్ళదే. సో వైసీపీ కార్యకర్తలు నిజంగా మీరు జెన్యున్ కార్యకర్తలు అయితే మీరు అడగండి. పథకాల్లో లోపాలు ఉన్నాయంటే అడగండి, అవి అడగాలి. కానీ చంద్రబాబు గారి పరిపాలన బాగాలేదు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా పరిపాలన మంచి చేయాలి, అలా అవి అడగాలి. కానీ అమ్మలక్కలు మనకి అమ్మ అక్క ఉండదు, వీళ్ళకి అమ్మ అక్క ఉండదు. సో ఖచ్చితంగా ఇలాంటి అయితే ఎవరు వీళ్ళని మీ ఇంట్లో వాళ్ళే వీటిని సహించరు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళే బాధపడతారు. అంత ఘోరంగా 1 కాదు 2 కాదు, వందల్లో వేలల్లో ఇలాంటి గలీజ్ కామెంట్స్ అయితే ట్విట్టర్ ఓపెన్ చేసి ఇంత ఘోరంగా మళ్ళీ ఫోటో పెట్టుకొని చేస్తున్నారు. టైం పాస్ అవుతుంది తప్ప ఏ ఉపయోగం ఏం లేదు. అది మళ్ళీ వైసీపీ సోషల్ మీడియా పవర్ఫుల్ అవన్నీ చెప్పకండి. నెక్స్ట్ మీరే టార్గెట్, మీకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికే ఇది చూపిస్తున్నా. మీ ఎవరైతే అడ్మిన్స్ ఉంటారో మీ టైం అయిపోయింది, జాగ్రత్తగా ఉంటే మంచిది. జాగ్రత్తగా ఉండడం కాదు, అయిపోయింది. మీరు ఎక్కడికక్కడ బంద్ చేసుకొని పెట్టుకుంటే మంచిది. ఇంత గలీజ్ కామెంట్లు చూసి మళ్ళీ దీనికి లైక్స్ కొట్టిన వాళ్ళని కూడా వదలరు. అదైతే ఖచ్చితంగా చెప్తాను నేను. సో థ్యాంక్ యూ.